ఓం శాంతి అవ్యక్త మురళి 5/3/2008 ఈరోజుది 21/12/25. సో ఈరోజు బాబా మెయిన్గా చెప్పారు, సంగమం అనే సమయం ఒక బ్యాంక్ లాంటిది. ఈ బ్యాంక్లో మీరు సైలెన్స్ శక్తి, శ్రేష్ఠ కర్మలను జమ చేసుకోండి. శివరాత్రితో ఈ మెయిపన్ నాది అనేది మీరు త్యాగం చేయండి. మరి ఈరోజు బాప్ తాత స్నేహి పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తున్నారు. పిల్లలందరూ స్నేహం అనే విమానంలో ఇక్కడి వరకు చేరుకున్నారు. స్నేహము పిల్లల్ని ఎంతో లవలీనంగా చేస్తుంది. పరమాత్మ ప్రేమలో సదా ఉయ్యాల ఊగేటట్టు చేస్తుంది. పరమాత్మ స్నేహి ఆత్మలు బాబా సమానంగా అవుతారు, అశరీరిగా అవుతారు, వ్యక్త భావం నుంచి అతీతంగా అవుతారు, ఆత్మిక స్థితిలో సదా ఉంటారు. మరి ఈరోజు మీరు శివరాత్రి, శివ జయంతిని జరుపుకోవడానికి వచ్చారు. మొత్తం కల్పంలో ఇలాంటి జయంతి ఎప్పుడూ ఉండదు. బాబా మరియు పిల్లల జయంతి ఇదే శివరాత్రి స్పెషల్. దివ్య జన్మ యొక్క స్పెషాలిటీ ఈరోజు మీరు జరుపుకుంటున్నారు. బాబా మరియు పిల్లలది స్మృతి చిహ్నం ఉంది. మీ శ్రేష్టమైన ఫలం, వరదాని ఫలం సదా ఒక స్మృతి స్వరూపంగా జరుపుకోవడం అవుతుంది. మరి మీరు ఈ ఒక్క జన్మలో పవిత్రత వ్రతాన్ని తీసుకుంటారు. బయట శివరాత్రి జరిపేటప్పుడు ఆ ఒక్కరోజే పవిత్రంగా ఉంటారు, కానీ మీరు ఈ జన్మ అంతా ఉంటారు. మీరు పూర్తి జన్మ పవిత్రమైన అన్నం అనే వ్రతాన్ని తీసుకుంటారు. వారేమో ఒక్కరోజు వ్రతాన్ని తీసుకుంటారు. మీరు మొత్తం జన్మ మీరు తినేది, తాగేది, సంకల్పాలు, పవిత్రత, వచనము, కర్మ, సంబంధ సంపర్కాలు ప్రతి ఒక్కటి పవిత్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకుంటారు, పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క ఆధారం. పవిత్రత పుణ్యాత్మగా చేస్తుంది. పవిత్రత శ్రేష్టాత్మగా చేస్తుంది. కేవలం బ్రహ్మచర్యమే పవిత్రత కాదు, ప్రతి సంకల్పంలో కూడా శ్రేష్టత కనిపించాలి. మరి ఈ పక్కా వ్రతాన్ని మీరు తీసుకున్నారా? పక్కా వ్రతం తీసుకున్నారు అనేవారు చెయ్యి లేపండి అన్నారు. బాప్ దాదా ప్రేమ 100% పిల్లల దగ్గర మెజారిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పిల్లల్లో కూడా పవిత్రత 100% ఉండాలి. సో బాబా ఇవాళ ఏం కోరుకున్నారు ప్రతి ఒక్క పిల్లల నుంచి క్లియర్గా చెప్తున్నారు. ముఖ వర్చస్సులో బాబా మూర్తి తెలియాలి. బాబా సమానంగా అవ్వాలి. నయనాలలో బాబాని రిఫ్లెక్ట్ చేయాలి. వారి ఫేస్ సదా చిరునవ్వుతో ఉండాలి. ఎలాంటి ఫేస్ అంటే వికుసుకున్న గులాబీగా ఉండాలి. అంతేకాని పాడైపోయిన లేక ఎండిపోయిన గులాబీగా ఉండకూడదు అని బాబా చెప్పారు. సదా స్మృతి పెట్టుకోవాలి. మాయ పని రావడం, మరి మన పని మాయకి వీడుకోలు ఇవ్వడం. బాబాకి లాస్ట్ నెంబర్ పిల్లవాడంటే కూడా చాలా ప్రియం.